హాయ్ అండి, వెల్కమ్ టు విలేజ్ జాంగ్ వ్లాగ్స్ అనమాట. మా అమ్మడుకైతే శాంతి అయితే వచ్చింది చేయించడానికి. అయితే నూజివీడి దగ్గరలో ఉన్న కొండపర్వ అనే గుడికి అయితే వెళ్ళాం. అంటే కొండపర్వలో గట్టు పైన గుడి అన్నమాట. ఇది శివాలయం. సోమవారం అయితే చేసామన్నమాట. ఇంకా నేను నాన్న పిల్లవాడు మా జున్నమ్మ మేమైతే వచ్చాము. పూజారి గారి వాళ్ళు కూడా వచ్చారు. అయితే ఆ రేకులు మండపంలో చూసారు, అక్కడ చేస్తున్నారు. అయితే పూజారి గారి ఇక్కడైతే బిల్వ పత్రాలు అంటారు కదా, శివుడికి ఎంతో ప్రీతిమైనవి. ఇవైతే ఆయన కోసుకుంటున్నాడు అనమాట. ఇంకా మా వారలైతే ఇంకా రాలేదు. అందులో నేనైతే వీడియో తీసుకుంటున్నాను. శివుడికి చాలా ఎంతో ఇష్టమైనవి ఉంటాయి ఈ బిల్వ పత్రాలు. నేను ఎప్పుడైతే వీటికి కాయలు చూడలేదు. మా కంపెనీలో చూశాను కానీ కాయలు చూడలేదు. ఏదో కాయలు ఆ చెట్టుకు ఉన్నాయన్నమాట. మా బాబుకి కూడా వచ్చింది. బాబుకి కూడా ఇక్కడే చేసామన్నమాట. పాపకు కూడా వచ్చిందనమాట. పాపకు కూడా చేస్తున్నారు. అయితే ఈ పూజారి గారు అయితే ఆకులను అయితే కోసుకుంటున్నాడు అనమాట. పూర్తి వీడియో శాంతి చేసేది ఇతనైతే తీయలేకపోయాను. ఇదైతే శివాలయము. ఇక్కడైతే మాత అభిషేకం అయితే చేపించారు. పాలు, నెయ్యి, తేనె ఇంకా అన్ని రకరకాలుగా వేసి పూజారి గారు అయితే అభిషేకం అయితే చేయించారనమాట. ఇదైతే ఇంకా శాంతికి 10,000 పైన అయితే ఖర్చు అయిందంట మా ఫ్రెండ్స్. ఇంకా మా పాపదైతే కృతికా నక్షత్రం అయితే వచ్చిందని చెప్పారు. ఇంకా మా హస్బెండ్ వాళ్ళైతే ఇంకా రాలేదు. మా జున్నమ్మ అయితే కెలుగుతూనే ఉన్నాడు గుళ్ళోకి. ఎవరు లేకపోవడం వల్ల ఇంకా మిగతా వీడియో అయితే తీయలేకపోయాను. శాంతి ఎలా చేసాము ఏంటి అనేది. నల్ల నువ్వులు అయితే ఒక ఆయనకి దానం చేపించారు. ఆయనకైతే 500 పెట్టించారనమాట. ఇంకా పలు రకాల ధాన్యాలు, నవగ్రహాలు, రకరకాల పుల్లలతో హోమగుండం అయితే చేయించారనమాట. మళ్ళీ ఆవు నెయ్యిని మా వారితో నాతో కలిపి హోమగుండంలో వేయించారు. ఇవన్నీ చూపించచ్చు కానీ ఎవ్వరూ లేరనమాట తీయడానికి. చక్కగా వీడియో కూడా తీయించుకునేదాన్ని, శాంతి ఎలా చేసాము ఎలా జరిగింది అని. ఇది అనమాట మన షార్ట్. అత్తయ్య మావయ్య వచ్చారు అటు నుండి. ఇటైతే నేను నా ఇద్దరు పిల్లలం అయితే వచ్చాము. ఈయన కూడా ఆ రోజు మండే కదా వచ్చారనమాట. మేము శాంతి చేయించుకునే టైంకి అయితే అక్కడ ఎవరు లేరు. అత్తయ్య మావయ్యకి రాదు, పిల్లల్ని చూసుకుంటున్నారు వాళ్ళు. అది అనమాట. గుడి మాత్రం ఎంతో పీస్ఫుల్గా బాగుంది. అదైతే హోమగుండం చేసేదండి. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండిద్ది అనమాట. కోతులు అయితే పైన తెగ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కొబ్బరి చిప్పల కోసం వాటి కోసం వాటి పని అవి చేసుకుంటున్నాయి. ఇక తుమ్మ చెట్టు అంటారు కదా, ఇదిగోండి తుమ్మ చెట్టు కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ గుడి ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా, దానిపైన అయితే ఇంకో శివుడి గుడి అయితే పైన ఉందంట ఫ్రెండ్స్. అక్కడేమో అది స్కూలు, గర్ల్స్ హాస్టల్ అంట ఫ్రెండ్స్. ఇది గవర్నమెంట్ అయితే ఓన్లీ అమ్మాయిలు అయితే చదువుకునేదంట. చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే మంచిగా శాంతి అయితే చేయించుకున్నాం అనమాట. ఇది షార్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.